వరుస అల్పపీడనాలతో మత్స్యకారులు హార్బర్కే పరిమితమయ్యారు. అల్పపీడనాల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వేట లేకపోవడం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఇబ్బందులు రెట్టింపు అవుతాయని గంగపుత్రులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. ఈశాన్య బంగాళాఖాతంలో రేపటి నుంచి మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు కూడా విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావం ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో, కోస్తా జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. రేపటి నుంచి కూడా ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు కోస్తాంధ్ర అంతటా కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి కూడా ఉపరితలావర్తనం వాయుగుండాల ప్రభావంతో కూడా భారీ వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ సముద్రం కూడా రఫ్గా ఉండడం, గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వేగంతో కూడా ఈదురుగాలు వీయడంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో గత 15 రోజులుగా కూడా మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా బోట్లన్నీ కూడా ఒడ్డుకి కట్టి కూడా ఖాళీగా ఉండే పరిస్థితి. దీంతో 15 రోజుల నుంచి కూడా మత్స్యకారులు వేటలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు అతివృష్టి అనావృష్టిలాగా గత కొద్ది ఏదైతే వర్షాదాలకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా కూడా సమయానికి వర్షం పడడంతో వరి నాట్లు కూడా వేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు గత 15 రోజుల నుంచి కూడా 15 రోజులుగా కూడా వర్షాలు విస్తారంగా కురవడంతో ఇప్పుడు భూమి కూడా పదును ఎక్కువైపోవడం వల్ల కూడా తిరిగి ఆరుతడి పంటలు పెట్టుకోవాలన్నా సరే పెట్టుకోలేని పరిస్థితి. దీనివల్ల రైతులు కూడా వైపు నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు రైతులతో పాటు మత్స్యకారులు కూడా అతివృష్టి అనావృష్టి వల్ల కూడా ఇప్పుడు మత్స్యకారులు కూడా గత 15 రోజుల నుంచి కూడా సముద్రంలో వేటలేక సముద్రంలో అల్లకల్లో ఉండటంతో వాతావరణం కూడా రఫ్గా ఉండడంతో వారంతా కూడా ఒడ్డునే ఉండే కూడా వారి ఎటువంటి పని లేకుండా కూడా 15 రోజుల నుంచి చేపలు వేటలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కొంతమంది మత్స్యకారులు 15 రోజుల నుంచి మీకు ఇప్పుడు వాతావరణం బాగోలేదు, వాతావరణం రఫ్గా ఉందని చెప్పి అధికారులు మిమ్మల్ని వేటకెళ్ళొద్దన్నారు. వాతావరణం సముద్రం రఫ్గా ఉందని, మరి మీ జీవనం ఏ విధంగా సాగుతుంది? సార్ మేము అంతే ఫిషింగ్ హార్బర్లో ఉన్నాము. చేపల వేటకి వెళ్ళిపోతే మాకు సాగపడి గాలి వాతావరణం ఇలా ఉంది కాబట్టి 15 రోజుల నుంచి మేము ఒడ్డునే ఉన్నాము. ఈ గవర్నమెంట్ కొత్తగా అది వచ్చింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మా మత్స్యకారులకి ఆదరించి మాకు ఏదో హెల్ప్ చేస్తారనేసి మాకు ఉంటున్నాము. ఇప్పుడైతే 15 రోజులు అంటే 20 రోజులు అయిపోయింది. చేపల వేటకి వెళ్ళొద్దని వచ్చేది వాతావరణం గాలి విసిరిగాలి వేసి పెద్ద వాతావరణం మారుతుంది కాబట్టి ఇక్కడ ఏ ఆధారం లేకుండా రోడ్డు మీద కూర్చోవడం జరుగుతుంది. మాకు మా పరిస్థితి బాగాలేదు. దాన్ని బట్టి మనం వేటకి వెళ్ళాలంటే భయం పడుతుంది. వెళ్ళినా సరే ఏం లేకుండా ఉంటున్నాం ఒడ్డున. దాన్ని బట్టి మాకు గవర్నమెంట్ ఏదైనా సరే మాకు హెల్ప్ చేస్తారని ఇప్పుడు వాతావరణం బాగాలేదు, మొన్న వారం రోజుల పాటు వెళ్ళలేదు, మళ్ళీ రేపటి నుంచి 5 రోజుల పాటు మళ్ళీ వేటకి వెళ్ళొద్దు అంటున్నారు. మరి ఎలాగ మీ పరిస్థితి? ఏం చేస్తామండి, ఎక్కడొక్కడ అప్పు చేసుకొని ఏదో చేసుకొని మనం అప్పు చేసుకొని తినాలి తప్పే. కానీ అప్పు చేసిన తర్వాత మరి దానికి హెల్ప్ చేయాలంటే గవర్నమెంటే మాకు హెల్ప్ చేయాలా. ఇలాగే అంతమందిగా మేము హెల్ప్ చేసుకొని వడ్డీ కొట్టుకొని చేసుకోవాలంటే ఎవరు ఇచ్చేస్తారు? పరిస్థితి చూస్తే అందరి పరిస్థితి అలాగే ఉన్నాయి. వేయని అడిగితే మాకు ఎలా వచ్చాయి ఎలా అంటే మాకు ఆధారపడి చూస్తే ఒక గవర్నమెంటే చెయ్యాలి. మాకు హెల్ప్ చేయిస్తే ఆ గవర్నమెంటే మాకు హెల్ప్ చేసి మాకు తినే ఆధార్ కార్డు మాకు అవుట్ చేయాలా. మా చేపల వాటికి వెళ్తే మేము తినగలం, చేపల వాటికి వెళ్ళిపోతే తినలేము. మా పరిస్థితి అలా ఉంది. మరి దాన్ని బట్టి మరి గవర్నమెంట్ అలాగే పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మన చంద్రబాబు నాయుడికి అందరికీ థ్యాంక్ యూ. ఏంటి పరిస్థితి? 2 వారాలు బట్టి వాతావరణం బాగాలేక మత్స్యకారులు వేటకి వెళ్ళలేకపోతున్నారు కదా, మరి మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి వేటకి వెళ్ళకపోవడం వల్ల? ఇబ్బందులు వస్తున్నాయి సార్, వచ్చినా సార్ భరించాలి తప్పదు. మరి ఎవరు ఆదుకోరు, మమ్మల్ని చేయనప్పుడు మరి మా బాధ పడాలి కదా. జీవనోపాధి 15 వారం రోజుల పాటు వాతావరణం బాగాలేదు, అప్పు చేసుకొని తినడం అంత తప్పు చేసుకుని అలాగా జీవనోపాధి చేసుకోవడం అంత తప్పని ఇంకేం లేదు. మరి రేపు నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు అంటున్నారు. చెప్తారండి, మరి వెళ్తాం వేటకి. వెళ్ళిన తర్వాత మరి ఎప్పుడైతే వర్షాలు వదిలేస్తున్నారు అధికారులు. రేపటి నుంచి కూడా వెళ్ళదు, వాతావరణం రఫ్గా ఉంది, సముద్రం రఫ్గా ఉంది అంటున్నారు. తప్పదండి, మరి అలాగే ఇబ్బంది ఎవరు పట్టించుకోరండి. అవ్వాలి కదా, ఏమైనా సరే మాకు ఆధారపడింది గంగమ్మ తల్లి మాకు పెట్టాలా. గంగమ్మ తల్లి పెట్టాలంటే మాకు అన్ని క్లియరెన్స్ అయిపోతే మేము వెళ్ళగలం. ఈ వాతావరణంలో ఉందండి కానీ అందరికి వెళ్ళి సత్తం ఏంటి సవగడం కాబట్టి ఈరోజు హెల్ప్ చేయాలంటే ఒక ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అందరికీ దాని చెయ్యాలి. మొత్తం మీద చూస్తే మత్స్యకారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే 2 వారాలు బట్టి కూడా ఇదే రకమైన పరిస్థితి ఏర్పడింది. వాతావరణం బాగోపోవడం వల్ల ఉపరితల ఆవర్తనం వాయుగుండాలు ఇవన్నీ కూడా వరుసగా రావడంతో 2 వారాలు బట్టి కూడా అధికారులు కూడా సముద్రం రఫ్గా ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు అని కూడా హెచ్చరికలు జారీ చేయడంతో గత 2 వారాలు బట్టి కూడా ఎవరు మత్స్యకారులు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళిన పరిస్థితి. అయితే 2 వారాలు బట్టి కూడా ఈ విధంగా బోట్లన్నీ కూడా సముద్రం ఒడ్డున లంగర్ వేసి పెట్టుకోవడం, ఎటువంటి ఆధారం లేకపోవడంతో అప్పులు వాడుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా
అని కూడా మత్స్యకారులు అంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేపు నుంచి కూడా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో మరో 4-5 రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర అంతా కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు కూడా స్పష్టం చేయడంతో మరొక 4-5 రోజుల పాటు కూడా మత్స్యకారులు కూడా తిరిగి మళ్ళీ ఒడ్డునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా ప్రభుత్వం మాకు ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా ఆదుకోవాలి, లేని పక్షంలో మాత్రం మేము అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది, భోజనానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, కుటుంబంతో నెట్టుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందంటూ కూడా మత్స్యకారులంతా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతోరాము, BBC 7 టీవీ, విశాఖపట్నం.